స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం సుందరరామిరెడ్డి గారు. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో అంటే స్టాక్స్లో కనుక మనం చూసుకుంటుంటే ఒక టర్మినాలజీ అనేది పర్ఫెక్ట్గా వినిపిస్తుంది, క్యాన్సిలిమ్ అనేది. అసలు ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఓవరాల్గా అసలు దానికి సంబంధించినటువంటి అబ్రివేషన్ ఏంటి? రైట్. సో బేసికల్గా స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఒకటి షార్ట్ టర్మ్ కోసం స్పెక్యులేషన్ చేస్తారు, లేదా లాంగ్ టర్మ్లో ఫండమెంటల్ చూసుకొని ఉంచుకుంటారు మంచి కంపెనీ అనుకొని చెప్పేసి. ఈ కొత్త ప్రశ్న ఏంటంటే ఈ షార్ట్ టర్మ్ మరీ టూ మచ్ స్పెక్యులేషన్ వద్దు, మరీ టూ మచ్ లాంగ్ టర్మ్ వద్దు. లాంగ్ టర్మ్లో కొన్ని సైకిల్ డౌన్ అవుతుంటాయి కదా, అవి వద్దు మనకి. అందుకు రెండు కలిపి టెక్నో ఫండ్ అని వచ్చింది ఒక ఫీల్డ్. ఓకే, టెక్నికల్గా ఉండాలి, ఫండమెంటల్ బాగుండాలి. అంటే ఫండమెంటల్ బాగుండాలి, షార్ట్ టర్మ్ కోసం టెక్నికల్ కూడా బాగుండాలి. ఈ రెండు కంబైన్ చేస్తే దాన్ని టెక్నో ఫండా అంటారు. ఎవరైనా టెక్నో ఫండ్ ఫార్ములా ప్రకారం మన స్టాక్స్ పిక్ చేయాలనుకోండి, అది ముందు ఫండమెంటల్ సౌండ్ అయి ఉండాలా. ఇంతకు ఆ ఫండమెంటల్ సౌండ్ ఎలా మెజర్ చేస్తారు అంటే, ఒకటి క్యాన్సిలిమ్ అనే పదం ఉంది. ఆ సి అనేది ఏంటంటే కరెంట్ ఎర్నింగ్స్, కరెంట్ క్వార్టర్లీ ఎర్నింగ్స్. యావరేజ్ మీద 25% చొప్పున పెరుగుతుండాలి. 25% అంటే ఫాస్ట్ గ్రో అయ్యే కంపెనీ కదా. అవునవునవును, అది ఫాస్ట్ గ్రో అవుతుంది అది. సో కరెంట్ క్వార్టర్లీ ఎర్నింగ్స్ 25% చొప్పున పెరుగుతూ ఉండాలి. యాన్యువల్ ఎర్నింగ్స్ అది కూడా ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉండాలి. అంటే క్వార్టర్లీ పెరుగుతుండాలి కంపెనీ, అండ్ ఇయర్లీ పెరుగుతూ ఉండాలి. సో న్యాచురల్గా అది గ్రోత్ కంపెనీ కదా. అవును, అంటే ఫాస్ట్ గా అసెట్స్ క్రియేట్ చేస్తుంది కదా. కాబట్టి మీరు ఫాస్ట్ గా అసెట్స్ క్రియేట్ చేసే కంపెనీ పట్టుకోవాలని అర్థం. ఎన్ అంటే న్యూ ప్రొడక్ట్స్ నిరంతరం లాంచ్ చేయాలి. ఓకే, ఎందుకు లాంచ్ చేయాలంటే కస్టమర్ టేస్ట్ మారుతూ ఉంటాయి. కస్టమర్ టేస్ట్ మారక ముందే వాడికి కావాల్సింది మనం డిజైన్ చేసాం అనుకోండి, మన దగ్గర కొంటారు, కొత్త సేల్స్ వస్తుంది. ఇప్పుడు కొడక్ కెమెరాస్ ఫోన్లో ఫ్రీగా వస్తుంది కాబట్టి కంపెనీ కొలాప్స్ అయిపోయింది. మంచి కంపెనీ అవును, కానీ జీరో అయిపోయింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే కొత్త కంపెనీ సరే కస్టమర్ అవసరాలు తగ్గట్టు మాడిపోయే వాళ్ళ పంతే ఉండకూడదు. 4G ఇప్పుడు మంచి కంపెనీ, ఒక 2 years తర్వాత 6G వస్తుంది, పనికిరాదు. అంటే కంపెనీ వాళ్ళు మనకన్నా ఫాస్ట్గా 4Gకి 5Gకి 6Gకి మారుకుంటూ పోవాలి, మనకు కావాల్సిన అందించాలి. అందుకని యాపిల్ లాంటి వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఎందుకు కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తారు అంటే, కొత్త టేస్ట్ తగ్గట్టు, కొత్త రిక్వైర్మెంట్స్ తగ్గట్టు, కొత్త టెక్నాలజీ చేంజ్ తగ్గట్టు డిజైన్ చేస్తూ ఉంటారు. అందుకని ఒక మంచి కంపెనీ మీన్స్ ఎవ్రీ ఇయర్ న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తూ ఉండాలి. అది ఎన్ అంటే. CAN అంటే క్వార్టర్లీ ఎర్నింగ్స్ పెరుగుతూ ఉండాలి, అంటే ఇయర్లీ ఎర్నింగ్స్ పెరుగుతూ ఉండాలి, కొత్త ప్రొడక్ట్లు నిరంతరం లాంచ్ చేస్తూ ఉండాలి. ఇది క్యాన్. SI అంటే సప్లైకి డిమాండ్కి మిస్ మ్యాచ్ అవుతూ ఉండాలి. అంటే వీళ్ళు ఆఫర్ చేసే స్టాక్స్ తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ స్టాక్స్ ఉన్నాయి అనుకోండి, స్టాక్ రేట్ మూవ్ అవ్వదు. తక్కువ స్టాక్స్ ఉంటే కంపెనీలో కొన్ని వాళ్ళు ఎక్కువ అవుతుంటారు, డిమాండ్ పెరుగుతుంటుంది అనమాట. అందుకని తక్కువ స్టాక్స్ ఉన్న కంపెనీలు, అంటే తక్కువ ఈక్విటీ ఉన్న కంపెనీస్ని మనం చూస్ చేసుకోవాలి. అందుకని ఫండమెంటల్ సౌండ్ ఉన్నా సరే ఎక్కువ స్టాక్స్ ఉన్న కంపెనీలు మనం అడుగు పెట్టకూడదు, వాటికి డిమాండ్ ఉండదు అనమాట. అందుకని కంపెనీలో తక్కువ స్టాక్స్ అవైలబిలిటీ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. అది ఎస్ అనమాట. ఎల్ అంటే లీడర్ అనమాట. ఆ సెగ్మెంట్కి వీడు లీడర్ అయి ఉండాలి, అంటే ఆ ఏరియాలో వీడు లీడింగ్ తీసుకుంటూ ఉండాలి. వాళ్ళున్న ఏరియాలో అంటే ఆ సెక్టార్లో వీళ్ళు లీడర్లు అయి ఉండాలన్నమాట. ఐ అంటే ఇన్స్టిట్యూషన్స్ అడుగుపెట్టి ఉండాలి దాంట్లో, ఎందుకంటే వాళ్ళు లేకపోతే బల్క్లో ఎవరు కొనే వాళ్ళు ఉండరు. ఒక స్పాంజ్ కనుక వాటర్ సర్చ్ చేసినట్టు ఒక ఇన్స్టిట్యూషన్ అడుగుపెట్టాడు అనుకోండి, రిటైల్ దగ్గర ఉన్న స్టాక్స్ మొత్తం లాగేసుకుంటారు. అప్పుడు డిమాండ్ క్రియేట్ అవుతుంది దానికి. రేపొద్దున ఎవరైనా కొనాలన్నా స్టాక్స్ లేవు అక్కడ. మ్యూచువల్ ఫండ్స్ పెద్దగా అమ్మరు, వాళ్ళు ఒకసారి కొంటే అమ్మరు అంత ఈజీగా. అందుకని డిమాండ్ క్రియేట్ అవుతుంది. ఓకే. రెండోది ఎం అంటే మార్కెట్ డైరెక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి, అంటే మార్కెట్ కంటే ముందు ఇది మూవ్ అవుతూ ఉండాలి. ఓకే. అందుకని ఈ మొత్తం కలిపి ఫిల్టర్స్ మొత్తం కలిపి క్యాన్సిలిమ్ అంటారు అనమాట. అంటే సింపుల్ చెప్పాలంటే ఫాస్ట్గా సేల్స్ గ్రో అయ్యే కంపెనీ నిరంతరం న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేసుకుంటూ ఉండేవాటికి తక్కువ స్టాక్స్ అవైలబిలిటీలో ఉండి రిలేటివ్ స్ట్రెంత్ ఎక్కువ ఉన్న సెక్టార్ యొక్క లీడర్ ఉన్న కంపెనీని పిక్ చేయండి అని అర్థం. ఓకే, అది నేను పిక్ చేస్తాను ఆ కంపెనీని. ప్లస్ ఇప్పుడు టెక్నికల్గా బాగుండాలి. మళ్ళీ టెక్నికల్గా అంటే ఏదో ఒక ప్యాటర్న్ చూసుకుంటారు అనమాట. టెక్నికల్ బాగుంటే నేను కొంటా, అంటే ఫండమెంటల్ బాగుండాలి, టెక్నికల్గా బాగుండాలి. ఈ రెండు ఉంటే నేను తక్కువ టైం కోసం ఇన్వెస్ట్ చేస్తాను. అంటే మీరు షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయాలంటే, ఫాస్ట్గా ఎక్కువ డబ్బులు కావాలంటే ఈ టెక్నో ఫండ్ కలిపి వాడతారు. ఇది ఫస్ట్ టైం ఇది వాడింది విలియం ఓ నైల్ అని చెప్పేసి ఒక ఎక్సలెంట్ ట్రేడర్ అనమాట. సో ఆ టర్మినాలజీ ఆయన నుంచి ఆ పదం, ఆయన హౌ టు మేక్ ద మనీ ఫ్రమ్ స్టాక్ మార్కెట్ అని ఒక బుక్ రాశారు. అందులో ఈ మెథడ్ గురించి మాట్లాడారు అనమాట. అప్పటి నుంచి ఈ మెథడ్ చాలా పాపులర్. క్యాన్సిలిమ్ అనేది చాలా పాపులర్ టెక్నాలజీ. అందుకని మీరు ఏదైనా స్టాక్స్ పిక్ చేయాలంటే 5 స్టాక్స్ ఉన్నాయి,
8ని పిక్ చేయాలంటే ఆన్సర్ క్యాన్సిల్ ఇస్తుంది నీకు. ఓకే. ఈ ఫిల్టర్లో పాస్ అయిన స్టాక్స్ మాత్రమే నువ్వు ట్రేడింగ్ వాడుకోవాలి. ఇంకా ఇప్పుడు మళ్ళీ టెక్నికల్గా బాగుంది అనుకోండి మేము కొనుక్కుంటాం. అందుకని మనం ఏదైనా తక్కువ టైంలో మనీ మేక్ చేయాలి స్టాక్ మార్కెట్లో అంటే మనకున్న మెథడ్ ఏంటంటే ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఇప్పుడు మార్కెట్ బుల్ మార్కెట్ రన్ అవుతున్నాయా బేర్ మార్కెట్ రన్ అవుతున్నాయా. మీరు బై చేయాలంటే బుల్ మార్కెట్ రన్ అయ్యే దాంట్లో బై చేయాలా, అందుకని నిఫ్టీ బాగుండాలా. రెండోది ఏ సెక్టర్ బాగా ముందుకెళ్తుంది ఆ సెక్టర్లో ఫోకస్ చేసుకోవాలా. అంటే థర్డ్ వన్ ఆ సెక్టర్లో ఏ స్టాక్స్ బాగున్నాయి ఆ సెక్టర్ని పట్టుకోవాలి. ఇప్పుడు ఆ స్టాక్ క్యాన్సిల్ థీమ్ పాస్ అవుతుందా లేదా, టెక్నికల్గా బాగుందా లేదా, ఇవి చూసి అప్పుడు ఎంట్రీ తీసుకొని ఇప్పుడు లాస్ అయితే ఎక్కడ బయటికి పోవాలా అండ్ ప్రాఫిట్ అయితే ఎక్కడ బయటికి పోవాలా అట్లా పిక్ చేస్తారనమాట. ఈ టోటల్ మెథడాలజీని మనం టెక్నో ఫండా స్టాక్ పికింగ్ అంటాం. వెరీ గుడ్ సార్. అంటే ఒక సిస్టమ్ కూడా ఉంది మీరు మాట్లాడిన దాంట్లో కూడా. యా అందుకని అంటే ఏది నచ్చితే తీసుకోరండి, సైంటిఫిక్ వేలు అనలైజ్ చేసుకుంటూ పోతారు. అందుకని ఒకప్పుడు అంటే లాంగ్ బ్యాక్ ట్రేడింగ్ అనేది కొత్త ప్రొఫెషన్ కదండి. ఇండియన్ వరల్డ్ వైడ్గా స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయింది 1602లో అండి. 1602 అప్పటి నుంచి ఉన్నాయి స్టాక్ మార్కెట్స్. అంటే ఈ ప్రొఫెషన్ కొత్త ఏం కాదు, కానీ రాను రాను కొత్త కొత్త మెథడ్స్ అన్ని ఇన్బిల్డ్ చేసుకుంటూ అది మోడర్నైజ్ అవుతూ ఉందన్నమాట. రిస్క్ తగ్గుతూ ఉంది. ఎందుకు తగ్గుతుందంటే ఇప్పుడు టూల్స్ అన్ని బాగా డెవలప్ అయినాయి, పికింగ్ ఈజీ అయిపోతుంది ఇంతకు ముందుతో పోల్చుకుంటే. కాబట్టి మీరు ఎవరైనా టెక్నో ఫండా చేద్దాం అనుకుంటే కనుక ఈ క్యాన్సిల్ మెథడాలజీ బాగా ఈజీ అవుతుంది మంచి క్వాలిటీ స్టాక్స్ పిక్ చేయడం కోసం అనమాట. వీటికి స్కేనర్స్ ఉంటాయి, మనం అవి రన్ చేసినప్పుడు ఈ ఫిల్టర్ మ్యాచ్ అయ్యేలా ఉన్న స్టాక్ లిస్ట్ బయటకు వస్తుంది అనమాట. అందులోనే మీరు కనుక ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేస్తే డెఫినెట్గా మీరు చూస్తున్నట్లయితే సింపుల్ చెప్పాలంటే ఒక మంచి ఫాస్ట్ గ్రోత్ కంపెనీని ట్రేడింగ్కి పిక్ చేస్తున్నట్లు లెక్క ఈ మెథడ్ ప్రకారం. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.